రైట్. అయితే ఈ మూవీలో సుకుమార్ గారితో మీ ముగ్గురి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అసలు ఎలా ఉంది? అండ్ ఆయన మిమ్మల్ని పర్టిక్యులర్‌గా అంటే పార్ట్ 1లో చూస్ చేసుకున్నారు. పార్ట్ 2లో కూడా తీసుకొచ్చారంటే ఏమనుకోవచ్చు? నాకైతే సార్తో కొంచెం జర్నీ గట్టిగానే ఉంది నాకు. నేను రంగస్థలం సినిమాలో చేశా. రంగస్థలంలో ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా, జిగల్ రాణి క్యారేజీల సీన్ ఉంటుంది, అవును. అది నేను చేశా. సార్కి నాకు అప్పుడు జర్నీ స్టార్ట్ అయింది అనమాట. అంటే జర్నీ స్టార్ట్ మీన్స్ సార్ దగ్గర నేను అప్పటి నుంచి ఎంటర్ అయ్యాను అనమాట. ఆయన లైక్ ఏ ఫాదర్లా చూసుకుంటాడు అప్పటి నుంచి కూడా. ఒక నేను రంగస్థలం ఎంటర్ అయినప్పుడు సుకుమార్ గారిని చూస్తేనే కొంచెం అంత పెద్ద డైరెక్టర్ కదా అని చెప్పేసి కొంచెం లోపల ఓ రేంజ్లో పరిగెత్తుతుంటుంది, మామూలుగా కాదు. ఆయన చూసిన తర్వాత కూడా సరే డైలాగ్ ఇచ్చారమన్నాడు కదా, ఇచ్చాను. ఎవరు ఆర్టిస్ట్? సార్ దుర్గజన్ అని చెప్పి భుజం మీద చేసి పక్క తీసుకెళ్ళినప్పటికి ఇంకా లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఒక భరోసా వచ్చింది. అంటే ఎప్పుడైతే భుజం మీద చేసాడో ఆల్మోస్ట్ ఆ టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది, ఫ్రీ అయిపోయాను నేను. అయిపోయినప్పుడు పలానా సీను చరణ్ గారితో అని చెప్పి ఓకే అన్న అప్పుడు చూసుకున్నారు, అక్కడ నుంచి చేసాం. కరెక్ట్గా ప్యాకప్ చెప్పేటప్పుడు అరే సూపర్ చాలా బాగా చేసాడు మనోడు గుర్తుపెట్టుకుని అన్నారు సార్. నెక్స్ట్ అదే ఆ క్యారెక్టర్ రావడానికి కారణం నాకు ప్రవీణ్ గుమ్మల్ల గారు అని చెప్పి, అందులో అసోసియేట్ డైరెక్టర్ రంగస్థలం సినిమాకి. ఇంతలో ఆయన వల్ల వెళ్ళాను. ఇప్పుడు పుష్ప 1 కూడా ఆల్మోస్ట్ ఆయన చెప్పారు సార్కి, సార్ ఇలా పలానా దుర్గాజీ రే గడ్డలు బాగా పెంచేటంటే అది సార్ మన దానికంటే ఓకే డన్ అని చెప్పి మళ్ళీ ఆడిషన్ లాంటివి తీసుకున్నారు. అక్కడ నుంచి 2 వరకు జర్నీ చేసాం. అంటే హీరో ఫ్రెండ్స్ క్యాటరీ చేసాం కాబట్టి 1 నుంచి ఇంక 2 జర్నీ చేసాం. 2లో ఇంకొంచెం గట్టిగా చూస్తారు మమ్మల్ని, అయితే చూడండి వింటారు కూడా గట్టిగా. అవునా? చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీరేం చెప్తారు సుకుమార్ గారు? సుకుమార్ సార్ అంటే యాక్చువల్లీ ఎవరైనా సార్ డైరెక్షన్లో చేయాలని ఒక ఉంటుంది కోరిక, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి ఎవరికైనా ఉంటుంది. బట్ నేనేంటంటే పార్ట్ 1 సెలెక్ట్ అయిన తర్వాత పార్ట్ 1లో మనకు అంత ఇంపార్టెన్స్ లేకపోతుండే. సో బట్ పార్ట్ 2కి వచ్చేసరికి మాకు మంచి స్కోప్ ఇచ్చారు సార్, మంచి హైప్ ఇచ్చారు. ప్రతి సీన్లో హీరో ఫ్రెండ్స్ బాగా యూజ్ చేశారు. నేను బేసిక్గా ఆర్టిస్ట్తో పాటు డైరెక్షన్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. సో సార్ దగ్గర నేను యాక్టింగ్తో చేస్తూ పాటు సార్ డైరెక్షన్ కూడా నేను నేర్చుకునేవాడిని. అంటే ఒక సీన్ని ఎలా తీస్తారు, ఒక సీన్ ఎలా తీయాలి, ఓ సీన్ ఎలా తీయొచ్చా, అలాంటి విషయాలు. మీరు ఇంతకు ముందు ఏమైనా టీవీ ప్రోగ్రామ్స్ చేశారా క్రైమ్ కి సంబంధించినవి? యా చేశానండి. అప్పుడు అంటే మీరు చెప్తుంటే అంటే యాక్చువల్గా బేసిక్గా నేను రైటర్ కూడా రాస్తా. సో రైటింగ్ రాస్తున్నప్పుడు ఇలా ఒక ఛానల్లో నాకు ఒక ఆఫర్ వచ్చింది. లైక్ నేరాలు ఘోరాలు టైప్ ఉంటాయి కదా, కల్పిత పాత్రలతో చేసేది. రెడ్ అలర్ట్ మీరే చేశారని విన్నాను. రెడ్ అలర్ట్ నేనే చేశాను ఏబిఎన్లో. రెడ్ అలర్ట్ చేశాను, దానికి డైరెక్షన్ చేశాను, స్క్రిప్ట్ అంతా నాదే రాసుకుంటూ చేశాను. తర్వాత మోజో అనే ఒక ఛానల్ దాంట్లో కూడా చేశాను. అలా చేస్తున్న టైంలోనే నాకు ఈ ఆఫర్ వచ్చింది పుష్పలో. అక్కడ 4 years ఎలాగ ఇట్లా ట్రావెల్. మోజోలో ఏం చేస్తారు? మోజో టీవీలో మోజోలో సేమ్ అదే కాన్సెప్ట్ అండి. మోజో వాళ్ళు అంటే ఇప్పుడు TV9 ఉంది కదా, వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ ఛానల్లో కూడా తెలుసు మోజో ఎవరిదో తెలుసు, ఎవరు నడిపించారో తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. ఆ ఛానల్లో కూడా సేమ్ క్రైమ్ కి సంబంధించి చేశాను. క్రైమ్ తప్ప నువ్వు ఇంకేం చేయవరా? అందుకే నాకు ఇప్పుడు యూజ్ అయిందిగా. రైట్. మీరేం చెప్తారు అసలు సుకుమార్ గారి గురించి చెప్పాలి అంటే? సుకుమార్ గారి గురించి ఏం చెప్తాం, అంతా చెప్పేశారు. కాకపోతే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఆయన లెక్కల మాస్టర్. ఏ లెక్క ఎవరికి కరెక్ట్గా అప్పచెప్పాలో కరెక్ట్గా అప్పచెప్తారు. అది చిన్న ఆర్టిస్ట్ అయినా సరే పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే ఎవరి లెక్కలు వాళ్ళకంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలో లాస్ట్కి వచ్చేసరికి అలా సింపుల్గా క్లోజ్ చేసేసి అయిపోయింది, ఇది ఇలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు. సో ఆ ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాడు అనేది దగ్గరుండి కూడా నేర్చుకోవడం జరిగింది. క్యారెక్టర్స్ వైజ్గా ఆర్టిస్టులను అండ్ ఆర్టిస్టులకు చెప్పే విధానం చాలా ఈజీనెస్గా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే చాలా ఈజీగా. ఇప్పుడు మీరున్నారు, మీకు యాక్టింగ్ రాకున్నా కూడా మీకు ఏదైనా చిన్న సీన్ ఉందనుకో, ఆయన చెప్పారనుకో చేసేస్తారు మీరు. అది ఉందన్నమాట డైరెక్టర్ గారి మీలోని. అంటే వేరే అంటే లోపల ఉంటారు కదా సార్, అంటే మీరు లోపల అనుకుంటారు అబ్బా ఇక్కడ డ్యాన్స్ చేస్తే బాగుండు, అబ్బా ఇక్కడ ఇది నేను చెప్పింటే బాగుండు అని. అవన్నీ తీసేస్తారు లోనికి. ఫియర్ అనేది బయటికి తీసేసి మీతో ఈజీగా యాక్టింగ్నెస్ అండ్ యాక్టింగ్ అని ఇంకా డ్యాన్సులు కానీ అలాంటివి ఏమైనా చేయించాలంటే లెక్కల మాస్టర్ 100% కరెక్ట్గా ఉంటారు.